నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అఘోరి ఈ మధ్య శ్రీవర్షిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నది మనం చూసాము. ఇప్పుడు ఆ అమ్మాయిని బలి ఇవ్వబోతోంది అని చెప్పేసి ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఎంతవరకు నిజం అయి ఉండొచ్చు సార్? శ్రీవర్షిని పని కథం, శ్రీవర్షినికి అఘోరి బలి ఇవ్వబోతున్నాడు అన్న ఒక వార్త నిన్న నుంచి అనేక ఛానళ్ళు వైరల్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి వరకు వాళ్ళు మీడియాతో అందుబాటులో ఉన్నారు. ఏ మీడియా వాళ్ళకి ఫోన్లు చేసినా ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు. మినిట్ టు మినిట్ పెళ్ళి చేసుకునే దగ్గర నుంచి వాళ్ళు శోభనం వరకు అన్నీ అప్డేట్ చేసేసారు. సో ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు. ఏ ఛానల్లో వాళ్ళని అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లైవ్లో మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. సడన్గా ఏమైందంటే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి అఘోరికి సంబంధించి. అదేంటంటే ఒకటి మోకిళ్ళ దగ్గర షామీర్పేట ఒకటి, మోకిళ్ళ ఒకటి, 2 పోలీస్ స్టేషన్లు 2 కేసులు నమోదైనాయి. మోకిళ్ళలో ఏమో ఒక ఆవిడ, ఆమె సినిమా ప్రొడ్యూసర్ అని చెప్తున్నాడు, అంటున్నారు మహిళ. ఆమె 9,80,000 ఇతనికి నగ్న పూజ అని చెప్తున్నారు. అది నాకు విచిత్రంగా ఉంది. సరే, అఘోరి ఏ పూజ అయినా డబ్బులు వస్తానంటే ఏ పూజ అయినా చేయొచ్చు, ఆయన బిజినెస్ అది ఓకే. ఈమెందుకు నగ్న పూజలకు ఒప్పుకొని డబ్బులు ఇచ్చిందనేది నాకు పెద్ద క్వశ్చన్గా ఉంది. ఇంకొంతమంది ఏమో యోని పూజ అని కూడా రాస్తున్నారు. సో అంటే ఒక ప్రొడ్యూసర్ అంటే కొంత ఎడ్యుకేషను బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటుంది కదా. వాళ్ళు 10 లక్షలు అనుకుందాం, ఇంకొక 20,000 తక్కువ, 10 లక్షల రూపాయలని ఒక నగ్న పూజ కోసం ఇవ్వడం అంటే ఈ మీద కూడా తప్పుగా, ఈ మీద కూడా కేసు పెట్టాలి యాక్చువల్గా. ఎందుకంటే మూఢనమ్మకాల్ని ప్రచారం చేయడం, నమ్మడం, ప్రచారం చేయడం అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది. సో మొత్తానికి ఆమె మోసపోయానని చెప్పి ఆమె మీడియా ముందుకు కూడా రావడానికి భయపడుతుంది. ఈ కారణం వల్ల ఆమెను అలాంటి వాళ్ళు అడుగుతారు కదా, నువ్వెందుకమ్మా ఇచ్చావు, అసలు నువ్వెట్లా నమ్ముతావు, అసలు అటువంటి పూజలకి నువ్వెందుకు, మంచిగా దేవుళ్ళకి పూజించుకోవచ్చు కదా. అంటే హిందూ మతంలోనే మనకు ప్రాబ్లమ్స్ ఏముంటుందంటే మెయిన్ స్ట్రీమ్ గాడ్స్ వేరే ఉంటారు, మళ్ళీ క్షుద్ర పూజల వ్యవహారాలు నడుస్తుంటాయి. ఒక పక్క వీళ్ళే అవి చేస్తుంటారు. తాంత్రిక్, శైవ, కాపాలిక్ రకరకాల ట్రెడిషన్స్ ఉంటాయి క్షుద్ర దీంట్లో. అంటే హై అండ్ లో ఎండ్ అంటాం, అట్లాగా ఉంటాయి. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే బాగా డబ్బు రిచ్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఇంకోటి రావడంతో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉండడం వల్ల, ఒక దేవుళ్ళు ఉంటే ఒక దేవుడు నమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ అంటే క్రైస్తవ నమ్మకం, మన హిందూ దీంట్లో ఉండే వెసులుబాటు కావచ్చు, లేకపోతే ప్రాబ్లం కావచ్చు. ఏ దేవుడిని సంపూర్ణంగా నమ్మరు వీళ్ళు, ఒకే దేవుడితో ఉండరు. ఎందుకన్నా మంచిదని 10 రాళ్ళు వేద్దాము, ఒకటన్నా తగులుతుందాం, ఒక దేవుడన్నా చెక్కిపోడా అన్న యాంగిల్ వేస్తుంటారు. అలాగా ఈమె కూడా క్షుద్ర పూజలకి ఈ అఘోరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. అఘోరికి డబ్బులు ఇచ్చింది. ఇంకెవరో కూడా ఒకరు 1 lakh డబ్బులు ఇచ్చాము అనేది కూడా ముందుకు వచ్చారు పూజల కోసం. సో అట్లాగే మనకి శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్ విష్ణు కూడా ఇది ఆరోపించాడు, చెప్పాడు మనకి, ఇతనికి పూజలకి డబ్బులు చాలామంది ఇస్తారని. అది వాస్తవమే. ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు వేణుస్వామి కూడా అది మంచి లుక్రేటివ్ బిజినెస్, పూజలు చేయించడం. దాంట్లో కూడా వెరైటీ పూజలు అంటే ఇంకొంత డిమాండ్ ఉంటుంది. మళ్ళీ యూనిక్, అది కస్టమైజ్డ్ పూజ, నీ కోసం, నీ ప్రత్యేక సమస్య కోసం ఈ కస్టమైజ్డ్ చేస్తున్నాం అని చెప్పి చేయించడం. సో దీనివల్ల డబ్బు ఉండేవాళ్ళు ఏముంది, ఇది కూడా దీనికి ప్రీమియం పూజలు, దీంట్లో మళ్ళీ మామూలు పూజలు, ప్రీమియం పూజలు, వీళ్ళంతా ప్రీమియం బ్యాచ్కి ప్రీమియం క్లయింట్సే ఉంటారు. దేవేగౌడ్ లాంటి వాళ్ళు కూడా వేణుస్వామి దగ్గర వచ్చి చేయించుకుంటారు. జగన్ చేయించుకున్నాడు, అంతకుముందు చంద్రబాబు. ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. అందుకని వీళ్ళు వివాదాల్లో కూడా ఎందుకుంటారంటే పాపులారిటీ వస్తే పెద్ద సర్కిల్ వస్తుంది. ఆ మధ్య కూడా ఈ అఘోరి కూడా మన డిప్యూటీ సీఎం భార్యను కూడా పోయి కలిశాడు, ఆమె కూడా కాళ్ళ మీద పడింది. సో బిగినింగ్లో అఘోరికి మంచి పాజిటివ్ వచ్చింది. ఈ మధ్య ఏమైంది, ఎప్పుడైతే వర్షన్ ఇష్యూ వచ్చిన తర్వాత లేడీ అఘోరికి నెగటివ్ టర్న్ అయిపోయి, లేటెస్ట్గా అయితే అసలు లేడీ అఘోరి, మాత, నాగసాధు ఈ పక్కన పెట్టి అల్లూరి శ్రీనివాసు వీడు అఘోరి గాడు అన్న యాంగిల్ బయటకు వచ్చేసింది. సో ఇది ట్రాన్స్జెండర్ కాదు అని యాంగిల్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్లో ఒకటేమో ఆమె కంప్లైంట్ ఇవ్వడం మోకెళ్ళ పోలీస్ స్టేషన్లో, రెండేమో రాధిక అనే ఒక అమ్మాయి, ఒక అడ్వకేటు, నన్ను ముందు పెళ్లి చేసుకున్నాడని ఆమె ఇప్పటివరకు ముఖం చూపించట్లేదు కానీ ఆమె వచ్చి మాట్లాడుతుంది. ఆమె తరపున రుద్రస్వామి, ఆయన శివరుద్రస్వామి, ఆయన మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఆమె కూడా మహిళా కమిషన్ దగ్గరకు పోయి కూడా వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ మహిళా కమిషన్ ఆయన చైర్పర్సన్
నేరెళ్ళ శారద గారు బాగా యాక్టివ్. ఆమె మనం అనేక కేసుల్లో చూసాం, ఆమె ప్రొయాక్టివ్గా ఉంటారు. సో ఆమె పోలీసులను ఆదేశించింది దీని మీద విచారణ జరపండి అని ఆమె అంటుంది. ఈ అమ్మాయి కూడా కొన్ని ఏదో ఆధారాలు ఇచ్చింది. అతని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఇతను బ్యాడ్ నేమ్ తెస్తున్నాడు. అసలు ట్రాన్స్జెండర్ కాదు, ఇతనికి ఎవరో అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే అతని అంగాన్ని కాల్చారు, అందువల్ల ఇతను సర్జరీ చేసుకున్నాడు అని ఒక యాంగిల్ ఆమె తీసుకొచ్చింది. నేను మామూలుగా ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారో బేసిక్గా చెప్పాను. ట్రాన్స్జెండర్స్ ఏంటంటే సహజంగా మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉన్న వాళ్ళు ఆ బాడీని సహించలేక ఆ బాడీని మార్చుకుందామని ట్రై చేసి ఫిమేల్గా మారిపోతారు సర్జరీ ద్వారా. ఇవాళ మంచి సర్జరీస్ ఉన్నాయి, డబ్బులు పెడితే మొత్తం వోకల్ కార్డు దగ్గర నుంచి అన్నీ మార్చేస్తారు. ఫిమేల్ వాయిస్ వస్తుంది, ఫిమేల్ అంగాలు పెడతారు, అన్నీ ఫిమేల్కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా క్రియేట్ చేయగలరు ఇవాళ. అది నేచురల్గా వాళ్ళు ఫీలింగ్, వాళ్ళ జెండర్ ఐడెంటిటీ, సెక్సువల్ ఓరియంటేషన్ బట్టి జెండర్ ఐడెంటిటీని సెక్సువల్ ఓరియంటేషన్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు జెండర్ ఐడెంటిటీని మార్చుకుంటారు. ఇది నేచురల్ ఇది. కానీ కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్ ఉంటే బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి వీళ్ళ మైండ్ మేల్ బాడీని కానీ ఫిమేల్ బాడీగా మార్చుకుంటారు. ఫిమేల్ బాడీ అయినంత మాత్రం ఫిమేల్ మైండ్ కాదు, అది మేల్ మైండే ఉంటుంది. కానీ డబ్బుల కోసం, అర్నింగ్ కోసం అలా మార్చుకుని ఆ మధ్య కూడా ఒక 30 మందిని బీహార్ వాళ్ళు ప్రధానంగా వాళ్ళని మన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళే ఎక్కువ దౌర్జన్యాలు చేస్తూ ఉండేది. ట్రాన్స్జెండర్ పేరుతో చేసే దౌర్జన్యాలంతా అబ్బాయిలు డబ్బులు సంపాదించడం కోసం అమ్మాయిలుగా మారిన వాళ్ళే చేస్తారు. రియల్ ట్రాన్స్జెండర్స్ అంత అగ్రెసివ్గా ఉండరు, వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. అనేక వృత్తుల్లో కూడా ఉన్నారు. మనకి పాస్టర్ల దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, సింగర్ల దగ్గర నుంచి, జడ్జిల దగ్గర నుంచి అన్ని వృత్తుల్లో అన్ని కళాకారులు ఉన్నారు. వాళ్ళకి మ్యూజిక్ బ్యాండ్ కూడా నార్త్లో ఉందన్నమాట. సో ఈ అమ్మాయి కూడా ఈ యాంగిల్లోనే మాట్లాడుతుంది. ఇతను ట్రాన్స్జెండర్ కాదు, ఇతను మేలే, ఈ అల్లూరి శ్రీనివాస్ అఘోరీ కాదు, ట్రాన్స్జెండర్ కాదు అనేది ఆ అమ్మాయి మాట్లాడింది. సో ఇతని మీద కేసు పెట్టారు, అందరినీ మోసం చేస్తున్నాడు. పోలీసులు కూడా షామీర్పేట పోలీసులు మీడియాతో మాట్లాడారు, మేము రిజిస్టర్ చేసుకున్నాం, ఎఫ్ఐఆర్ చేసాం, మేము అతని కోసం ట్రై చేస్తున్నాము అతను పట్టుకురావడానికి అని చెప్పారు. సో ఇలాగా అంటే దాదాపు 3 కేసులు నమోదైనాయి. పోలీసులు కూడా ఇంతకుముందులాగా పట్టించుకోకుండా ఉండట్లేదు. ఇంతకుముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొమరవల్లి టెంపుల్ దగ్గర కత్తులతో అందరి మీద దాడి చేశారు. అంతకుముందు ఆత్మహత్యకు ప్రయత్నం కాళహస్తిలో అనేక చోట్ల ఇతను దాడులు చేసినా కూడా పోలీస్ స్టేషన్లో ఎవరో కూడా పోలీసులు ఇతను అరెస్ట్ చేయాలనుకోలేదు. పైగా బార్డర్ దాడించే కార్యక్రమం చేశారు. మేబీ అదే ఇతనికి అలసైపోయింది. అంటే నన్ను ఏం చేయలేరు, నేను సనాతన ధర్మం అని చెప్తుంటే పవన్ కళ్యాణ్ లాంటి హోదా నాకు కూడా ఉంది అనే స్థాయికి మన అఘోరీ శ్రీనివాస్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబు మార్క్కి యాక్సిడెంట్ అయినా కూడా నేనున్నాను, నేను రక్షిస్తానని ముందుకు వచ్చాడు, ఇతను ఊరు అడగకపోయినా. అంటే సెలబ్రిటీల విషయంలో ముందుకు వచ్చి ఒక వేణుస్వామిలాగా మనం కూడా పాపులర్ అవ్వచ్చు, దీనివల్ల డబ్బులు సంపాదించవచ్చు అన్న ఒక యాంగిల్ అయితే అఘోరీ శ్రీనివాస్లో ముందుకు కనిపిస్తుంది. అందుకని అఘోరీలు ఎవరు కూడా మెయిన్ స్ట్రీమ్ దీంట్లోకి రారు. అసలు ఎప్పుడో కానీ కుంభమేళాల లాంటి దీంట్లో తప్ప అఘోరీలు మనకు కనిపించారు. అలాంటి అఘోరీల దీంట్లో ఇతను ఎలా చేరాడు అనేది ఒక విచిత్రం. రెండోది అఘోరీలు పట్టించుకోరు కూడా, తమ పేరుతో ఎవరో ఏదో చేస్తుంటే వాళ్ళకి అసలు ఇమ్మెటీరియల్. మామూలుగానే అద్వైతానికి ఎక్స్ట్రీమ్ ఫామే అఘోరీ సెక్ట్ అనమాట. ఇది నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో అద్వైతం అంటేనే జీవ జగదీశ్వరుడు మిత్ అనేది, జీవము జగత్తు ఈశ్వరుడు మిథ్య అని అద్వైతం నమ్ముతుంది. పరమాత్మ మాత్రమే సత్యం అని నమ్ముతుంది. సో జీవము లేదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు. అంటే నేను లేదు, నాకు బయట ఉన్న ప్రపంచం లేదు, ఈ ప్రపంచాన్ని నన్ను పుట్టించాడని చెప్తున్న ఈశ్వరుడు కూడా లేడనేది అద్వైతం చెప్తుంది. దాని ఎక్స్ట్రీమ్ ఫామ్కి వీళ్ళు తీసుకెళ్తారు. అందుకని వీళ్ళు శవాన్ని కూడా తింటారంటే వీళ్ళు ఏదో ఫ్రై చేసుకొని మసాలాలు వేసుకొని తినరు. శవం అంటే వాళ్ళ దృష్టిలో శవమైనా ఇంకొక పదార్థం, ఒక వంకాయ అయినా ఒక శవమైనా ఒకటే వాళ్ళ దృష్టిలో, రెండు కూడా మిథ్య. కాబట్టి ఏదన్నా తినచ్చు. ఆ ప్రాక్టీస్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు, అంత తప్ప శవాన్ని దీన్ని బతుకుతారని కాదు.